హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ ఈ ప్లానింగ్ వచ్చేసి మనకు 36x50 అనమాట. సో 36x50 ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ రోడ్ ఉన్న ప్లాట్లో మనము ప్లానింగ్ అనేది డిజైన్ చేసాము. ఇది వచ్చేసి టోటల్గా 4 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఏమో పార్కింగ్ ప్లస్ 2 సింగిల్ బెడ్రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 సింగిల్ బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి డూప్లెక్స్ ప్లాన్ చేసామన్నమాట. ఇది ఇంక్లూడింగ్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట. ఈస్ట్ కాబట్టి ఇందులో ఆగ్నేయంలో మనం స్టెప్స్ ప్రొవైడ్ చేసుకున్నాం. టోటల్గా ఇందులో వచ్చేసి 12 పిల్లర్స్ వచ్చాయి. నార్త్ వెస్ట్ వచ్చేసి స్టెప్స్ అంటే నార్త్ వెస్ట్ వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాము. సౌత్ ఈస్ట్ వచ్చేసి మనం స్టెప్స్ పెట్టుకున్నాము. ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ వదిలేసి 2 సింగిల్ బెడ్రూమ్స్ సేమ్ మెజర్మెంట్స్ తోటి హాఫ్ ఈక్వల్లీ తీసుకొని, సో దాదాపు మనకు బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి 18x12, కిచెన్ వచ్చేసి 5x12 వచ్చేసింది, హాల్ వచ్చేసి 9x12 వచ్చేసింది. ఇవి రెండు కూడా మనం నార్త్ ఫేసింగ్ బాల్కనీలోకి ఎంట్రన్స్ మెయిన్ డోర్స్ పెట్టేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను. ఇది వచ్చేసి టోటల్గా 700 SFT, అంటే స్లాబ్ ఏరియా వచ్చేసి 700 SFTలో మనకు టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో డిజైన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చాము. ఈ 3 కూడా మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. సో టోటల్గా 3 పోర్షన్స్ కూడా సేమ్ ఉంటుంటాయి. సో ఇందులో వచ్చేసి 2 వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ బాల్కనీకి ఇచ్చేసి, ఒక లాస్ట్ కార్నర్ వచ్చేసి మనం ఈస్ట్ ప్రొవిజన్ డోర్ ఇచ్చామన్నమాట ఎలివేషన్ లుక్ కోసము. సేమ్ యాస్టీస్గా మనకు కింద ఎలా ఉందో పైన కూడా అలా ఉంది, కాకపోతే పార్కింగ్ ప్లేస్లో ఇంకో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసింది. ఇందులో మనకి ఏంటంటే యూటిలిటీ ఇవ్వలేదు, మనము సింపుల్ డిజైన్స్ ఇచ్చాము సింగిల్ బెడ్రూమ్స్వి. నెక్స్ట్ వచ్చేసి మనము డూప్లెక్స్ అనమాట. డూప్లెక్స్ ఎంట్రెంట్ అవుతుంది, అంటే ఓన్గా కట్టుకున్నారనమాట. ఇవి రెంటల్ కదా, ఇది ఓన్ పర్పస్లో తీసుకున్నది. ఇందులో వచ్చేసి మనకు డూప్లెక్స్ ఓపెన్ పెట్టుకున్నాం అనమాట. ఓపెన్ టు ఫస్ట్ ఫ్లోర్ పెట్టుకున్నాము. స్లాబ్ అనేది ఇప్పుడు మనకు చూపించిన డాటర్ లైన్స్లో వచ్చేసి అక్కడ మనకు స్లాబ్ అనేది కట్ అవుతుంది అనమాట. సో అందుకని మనకి ఇందులో స్లాబ్ ఏరియా వచ్చేసి 1500 SFTలో వచ్చేసింది. ఇందులో టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ మన ప్లానింగ్ ఏంటంటే లివింగ్, డ్రాయింగ్, పూజ, కిచెన్, యూటిలిటీ, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, డైనింగ్ ఏరియా వచ్చేసింది అనమాట. ఇందులో సి షేప్ స్టెప్స్ పెట్టుకున్నాము. ఈ స్టెప్స్ కింద మనము ఇఫ్ వాంట్స్ మనము స్టోర్ రూమ్ ఆర్ ఎల్స్ కామన్ టాయిలెట్, లేకపోతే 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్. ఇప్పుడు స్టెప్స్ కింద మనకు స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ డైనింగ్ పెట్టుకున్నాము. సో లివింగ్ అనేది చాలా పెద్దగా వచ్చేసింది. లిఫ్ట్ అక్కడ మనం నార్త్ వెస్ట్ ప్రొవిజన్ చేసుకున్నాం కాబట్టి నార్త్ సైడ్ ఒక డోరు లిఫ్ట్ కోసం, కానీ స్టెప్స్ ఎంటర్ అయ్యే వాళ్ళు ఈస్ట్ నుంచి వెళ్ళి డ్రాయింగ్ నుంచి వెళ్ళి ఎంటర్ రావచ్చు అనమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, అది డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్. డూప్లెక్స్లో ఇది మెయిన్ అనమాట. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి, అంటే ఇది వచ్చేసి యాక్చువల్గా సెకండ్ ఫ్లోరు. డూప్లెక్స్ ఫ్లోర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లోర్, డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇప్పుడు మనం అక్కడ వచ్చేసి ఓపెన్ టు ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి అక్కడ సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేసేసరికి ఓపెన్ టు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే 2 బెడ్రూమ్స్ ప్లాన్ చేసాం. ఒకటి వచ్చేసి చాలా పెద్దగా పెట్టుకున్నాం అనమాట. ఇందులో టాయిలెట్ కూడా చాలా పెద్దగా ఇచ్చేసుకున్నాం మనం, 6x8 విత్ డ్రెస్సింగ్ రూమ్లోనే కబోర్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఈ బెడ్రూమ్ సైజెస్ వచ్చి మనకు 12x19 పెద్దగా వచ్చేసింది. ఇందులో కామన్ టాయిలెట్ కూడా పెట్టుకున్నాం పక్కకు వచ్చేసరికి. సో సెకండ్ బెడ్రూమ్ మనం ఏంటంటే కింద స్టెప్స్ ఇచ్చాం కదా, పైకి వచ్చేసరికి ఇప్పుడు మనకి స్టెప్స్ అవసరం లేదు కాబట్టి స్టెప్స్ ఏరియాని కూడా కలుపుకున్నాము మనము బెడ్రూమ్లోకి. 12x12 సెకండ్ బెడ్రూమ్ వచ్చేసింది విత్ అటాచ్డ్ టాయిలెట్. లివింగ్ ఇచ్చేసినాక మిగతా స్పేస్ ఏదైతే స్టెప్స్కి ప్రొవైడ్ చేసుకున్నామో అందులో బాల్కనీలో గార్డెన్ ఉంచుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ సెకండ్ ఫ్లోరు. మామూలుగానైతే థర్డ్ ఫ్లోర్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి టోటల్గా ఇక్కడ మనకు కట్ అయిన స్లాబ్ ఉంటుందన్నమాట. కట్ అయిన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మీన్స్ డూప్లెక్స్లో మనకు పైనుంచి చూస్తే కింద కనబడుతుంది అనమాట. సో ఈ ఫ్లోర్కి మనకు పైన స్లాబ్ ఉంటుంది కాబట్టి మనకు 700 SFTలో ఈ ఫ్లోర్ స్లాబ్ ఉంటుంది. సో ఇది మన వీడియో. మనకు 36x50 మెజర్మెంట్ ఈస్ట్ ఫేసింగ్
సో ఇలాంటి మీకు వీడియోస్ కావాలనుకుంటే ఆర్ ఎల్స్ మీకు రిఫరెన్స్ కోసం ఈ మెజర్మెంట్స్లోనే డిఫరెంట్ ఆఫ్ ప్లాన్స్ రిక్వైర్మెంట్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు సూటబుల్ మెజర్మెంట్స్ ఉంటే ఆర్ ఎల్స్ మీకు ఏమైనా ఐడియా కావాలనుకుంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేస్తే మీ మెజర్మెంట్స్ మీద ఒక 2-3 ప్లాన్స్ ఉంటాయన్నమాట. సో కొంచెం ఐడియా వస్తుంది అవి చూస్తే. మీకు కనుక మీకు సొంతంగా ప్లాన్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇఫ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ మీకు ప్లాన్స్ కావాలంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నన్ను హౌస్ ప్లాన్స్ కోసం, కన్స్ట్రక్షన్ డౌట్స్ కోసం, ఎలివేషన్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రోలింగ్లో కనబడుతుంది.